మా పెదకాకాని గ్రామంలోనే ఎన్టీఆర్ కాలనీ అధ్యక్ష, దానిలో ఎండోమెంట్ వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన భూమి, దానిలో లైట్లు వేశారు, రోడ్లు వేశారు, మంచినీళ్ళు ఇచ్చారు, స్కూల్ బిల్డింగ్లు కట్టారు, అంగన్వాడీలు కట్టారు అధ్యక్ష. అదొక కాలనీ ఉంది. అలాగే ఏవిఎన్ కాలనీ అని ఒకటి ఉంది అధ్యక్ష, అగతవరపాడు గ్రామం కింద. ఎంతో సుదీర్ఘ కాలంగా అక్కడ ఉన్న పేదలు, మధ్యతరగతి వాళ్ళు పట్టాల కోసం అడుగుతా ఉన్న నేపథ్యం, ఎండోమెంట్ భూములు ఆక్రమించుకొని 40 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళని తొలగించడం అనేది మంత్రి గారి అనుబంధంలో చూస్తే సాధ్యపడేది కాదు అధ్యక్ష. ఎక్కడెక్కడో నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని రెవెన్యూలో మన జీవో ఒకటి తీసుకొచ్చి భూములన్నీ, పొలాలన్నీ రాశారు అధ్యక్ష. గత ప్రభుత్వం పేదలు నివాసం ఉంటున్న భూములు, వీటిని 40 సంవత్సరాల నుంచి ఉంటున్న భూములు తొలగించడానికి సాధ్యపడవు కాబట్టి మరి మీరు ఏదన్నా ఒక రేట్ లాంటిది ఫిక్స్ చేసి వాళ్ళకి దఖలు పరిస్తే పేదలు సంతోషంగా ఉంటారు అధ్యక్ష. పేదల కోసం మన ప్రభుత్వం ఉంది. గౌరవ ఎండోమెంట్ మంత్రి గారిని కోరేది ఏంటంటే దీని మీద మీరు ఒక దృష్టి పెట్టి దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపెడితే పేదలు సంతోషిస్తారు అధ్యక్ష.